మేము గెలిచిన తర్వాత గన్నవరం వంశీని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయింది కాడి నుంచి ఇప్పుడు అన్నోడు వాళ్ళ నాన్న ఎక్కిన కాడి నుంచి వంశీ పోనీ హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, 5 నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి? 5 నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా. ఎందుకు పోయించలా? మాట మీద నిలబడవా? బెజవాడ జైలుకి వెళ్ళి పోయించాలి కదా, పోయించవా? ఊరికే మైకుల ముందు పోయిస్తారా? వస్తున్నాడు మరొక 3 నెలలు, గుడివేడలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. ఎవడొస్తాడో రండి కట్రాయి మీద నడిపిస్తాకి, ఎవడొస్తాడో కట్రాయి మీద నడిపిస్తాకి. గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు, అన్ని సరి చేయించుకున్నాడు, ఆరోగ్యంగా మరొక 3 నెలల్లో వస్తున్నాడు. వచ్చాక ఎవడొస్తాడో రండిరా అండర్ మీద నడిపించండి, చూస్తాం. కట్రాయి మీద నడిపించండి మీరు. తర్వాత ఇంకో ముసల్నాయాలు వచ్చాడు, ఆడేం మాట్లాడు చూడండి. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమని చెప్తా ఉన్నా. అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరు బోసడీకే నోటీసులు? ఏంట్రా ఏరా ఈ పెట్టరా డిబేట్లు మీరు పెట్టరా? ఈ డిబేట్లు పెట్టరా అంటున్నా. నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేయమని చెప్తారా? నేను అనలేదురా. అనాలంటే అరే పట్ట పగలే చేసేయండి రా అని చెప్తారా? నేను అనలా. అరే అననురా, నా సంస్కారం కాదది. ఇకపోతే ఇవాళ బందర్లో ఒకడు ఉన్నాడు, ఒక మంత్రి. ఆ బెజవాడ వెళ్ళి అతను ప్రెస్ మీట్ పెట్టి ఈవిడ్ని ఇష్టారాజ్యంగా తిడతాడు. ఏ రోజన్నా ఒక్క రోజన్నా కాగిత వెంకటరావు కొడుకుని కానీ, కొల్లు పక్కనే ఉన్న కొల్లు రవీందర్ని కానీ, లేదా ఇటు పక్కన ఉన్నటువంటి గుడివేడవాడిని కానీ ఎప్పుడన్నా మహాతల్లి నోరు తెరిచి, ఆఖరికి చంద్రబాబునన్నా నోరు తెరిచి ఎప్పుడన్నా తిట్టిందా? అటువంటి సాధ్వీమణి, అటువంటి విద్యాధికురాలు, ఒక వెనుకబడిన తరగతుల కులంలో పుట్టి ఈ కృష్ణా జిల్లాలో పరిషత్కి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి ఆవిని, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆవిని కించిపరుస్తూ మాట్లాడుతూ దిక్కుమాలిన నీ మంత్రి పదవి కాపాడుకోవడం